హలో పిల్లలు, ఈరోజు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలని, రైతు దేశానికి వెన్నుముక లాంటి వారని అంటారు కదా. అలాంటి రైతుకి మీరు సలహా ఇచ్చే స్థాయిలో ఉండాలి అనుకుంటే ఈ కోర్సును ఎంచుకోవచ్చు. దాని పేరే అగ్రికల్చర్. మన దేశంలో పారిశ్రామిక రంగం శరవేగంగా దూసుకుపోతున్నప్పటికీ దేశ జనాభాలో సగం మందికి పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ రంగంలో పంటలకు వచ్చే వివిధ చీడపీడల నివారణ, వివిధ ఋతువులకు అనుగుణంగా పంటల సాగు, అత్యధిక దిగుబడినిచ్చే విత్తనాల తయారీ, రైతులకు వివిధ అంశాలపై అవగాహన కలిగించడం వంటివి ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటారు. అగ్రికల్చర్ రంగంలో చేయడానికి వివిధ దశలు: 10వ తరగతి, ఇంటర్మీడియట్, బైపీసీ, ఎంపీసీ 2 సంవత్సరాలు, ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ అగ్రికల్చర్ 4 సంవత్సరాలు, లేక 10వ తరగతి, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 సంవత్సరాలు, లేదా డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ 2 సంవత్సరాలు, లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు. కావలసిన నైపుణ్యాలు: వ్యవసాయ రంగంపై అభిరుచి ఉండాలి, దృఢమైన మానసిక శారీరక ఆరోగ్యం ఉండాలి, వివిధ వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగల శక్తి ఉండాలి, మొక్కలు మరియు జంతువులపై మక్కువ కలిగి ఉండాలి. నోటిఫికేషన్ విడుదల సమయం మార్చ్, మే. పనిచేయు సంస్థలు: టెక్నాలజికల్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్, బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా చేరవచ్చు. మోన్సాంటో, బేయర్ వంటి విత్తన, ఫర్టిలైజర్ కంపెనీలలో టెక్నికల్ ఆఫీసర్లుగా, ఫుడ్ కంపెనీలు, బయోటెక్నాలజీ రీసెర్చ్ ఫార్మ్స్. ప్రయోజనాలు: కావాలంటే సొంతగా అగ్రికల్చర్ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు మరియు పాలీహౌస్ నిర్వహణ. విద్యా సంస్థలు: వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ గుంటూరు. వెబ్సైట్ www.ap.gov.in లో